హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ హెచ్ఆర్కే. సో ఈ వీక్ వొకాబులరీ చూద్దాం చూడండి. సో ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ స్టెల్లార్. సో ఏముంది ఇక్కడ స్టెల్లార్ అంటే ఏంటి ఎక్సలెంట్ అని. ఓకేనా, స్టెల్లార్ అంటే ఏంటి ఎక్సలెంట్, సూపర్బ్, అవుట్ స్టాండింగ్. సో ఎప్పుడైనా సరే మనం సూపర్బ్, ఎక్సలెంట్ అని వాడే సిచ్యువేషన్స్లో ఏమని అనొచ్చు స్టెల్లార్ అనొచ్చు. నెక్స్ట్ వాచ్ డాగ్. వాచ్ డాగ్ అంటే ఏంటి సూపర్వైజర్, మానిటర్ చేసే వాళ్ళని, ఓవర్సీయర్, రెగ్యులేటర్. సో ఇట్లా అనమాట, ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళని మనం ఏమనొచ్చు వాచ్ డాగ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చెప్పచ్చు వాచ్ డాగ్. సో వాచ్ డాగ్ అంటే ఏంటి సూపర్వైజర్. ఓకేనా, సుపీరియారిటీని చూపించడం. నెక్స్ట్ ఇంపెయిర్ అంటే ఏంటి వీకెన్. ఇంపెయిర్ అంటే ఏంటి వీకెన్, తగ్గించడం, రెడ్యూస్ చేయడం, డ్యామేజ్ చేయడం, సో డిటోరియేట్ చేయడం, సో ఇట్లా అనమాట. సో ఇంపెయిర్ అంటే ఏంటి వీకెన్, తగ్గించడం. నెక్స్ట్ గ్రిమ్. గ్రిమ్ అంటే ఏంటి సివియర్. సో సివియర్ యాక్షన్స్ అంటాం కదా, అలానే గ్రిమ్ యాక్షన్స్. ఓకేనా, సో సివియర్, హార్ష్, స్ట్రిక్ట్, సో ఇట్లా అనమాట. సో సివియర్ అనే సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్పచ్చు గ్రిమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ డిజెక్ట్, డిస్కరేజ్. సో డిజెక్ట్ అంటే ఏంటి డిస్కరేజ్. సో ఇంకోటి చెప్తారా, మనం లాస్ట్ వీక్లో నేర్చుకున్నాం డిస్వేడ్ అంటే డిస్కరేజ్, డిజెక్ట్, డిస్కరేజ్. ఓకేనా, డిమోరలైజ్ చేయడాన్ని, డిప్రెస్ చేయడాన్ని, ఎవరైనా డిస్కరేజ్ చేసేటప్పుడు మనం ఏం వాడచ్చు డిజెక్ట్ వాడచ్చు. నెక్స్ట్ కల్మినేషన్. కల్మినేషన్ అంటే ఏంటి పీక్. సో పీక్ స్టేజ్లోకి వెళ్ళారంటారు కదా, సో కాబట్టి పీక్, పినాకిల్, క్లైమాక్స్, చివరి దశ అంటాం కదా. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు కల్మినేషన్. సో కల్మినేషన్ అంటే ఏంటి పీక్. నెక్స్ట్ పర్వేయర్. సో పర్వేయర్ అంటే ఏంటి సప్లయర్. సో ఎవరైతే ఏమైనా గూడ్స్ కానీ ఏమైనా సప్లై చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు ఏమైనా థింగ్స్, సో ఇట్లా ఎప్పుడైనా సరే మనకి ప్రొవైడర్, సప్లయర్ అనే సిచ్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేయొచ్చు పర్వేయర్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్పాండెన్సీ. సో డిస్పాండెన్సీ ఏమంటారు డిస్పైర్. సో డిస్పైర్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నామా, ఏంటి డిస్పైర్ అంటే డిప్రెషన్, హోప్లెస్నెస్. సో డిప్రెస్లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే హోప్ లేకుండా ఉండడం కానీ, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమనొచ్చు డిస్పైర్ సిచ్యువేషన్స్ అంటాం. సో అట్లానే డెస్పాండెన్సీ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సో కాబట్టి డిస్పైర్ అన్న, డెస్పాండెన్సీ అన్న ఏమొస్తుంది డిప్రెషన్, హోప్లెస్నెస్ అంటాం. నెక్స్ట్ కాగ్నిజెంట్ అంటే అవేర్. సో అవేర్నెస్గా ఉండడం, కాన్షియస్గా ఉండడం. సో వాటిని ఏమంటాము కాగ్నిజెంట్ అంటాం, అవగాహనగా ఉండటం, దాన్ని ఏమంటాము కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ అంటే ఏంటి అవేర్నెస్. సో ఓకేనా. నెక్స్ట్ ఎస్టానిషింగ్. ఎస్టానిషింగ్ అంటే ఏంటి సర్ప్రైజింగ్. సో సర్ప్రైజ్ అవ్వడం, స్టన్ అవ్వడం, అమేజింగ్ అవ్వడం, సో ఇట్లా అనమాట. సో ఎస్టానిషింగ్ అంటే ఏంటి ఆశ్చర్యక సిచ్యువేషన్స్లో మనం ఎస్టానిషింగ్ అంటాం. ఓకేనా, ఎస్టానిషింగ్ అంటే ఏంటి సర్ప్రైజింగ్. నెక్స్ట్ మైడెన్. సో మైడెన్ అంటే ఏంటి ఇనీషియల్. సో ఇనీషియల్ స్టేజెస్ అంటాం కదా, అట్లానే మొదటి దశలో, ఫస్ట్ స్టేజ్లో, సో ప్రీమియర్లో, సో ఇట్లా అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తాం మైడెన్. సో మైడెన్ అంటే ఏంటి ఇనీషియల్. నెక్స్ట్ మెటల్ అంటే ఏంటి కరేజ్. మెటల్ అంటే ఏంటి METTLE అంటే ఏంటి కరేజ్. మెటల్ అంటే ఏంటి కరేజ్ అంటే ధైర్యంగా ఉండటం, ఎండ్యూరెన్స్ అనొచ్చు, లేదా స్పిరిట్ కలిగి ఉండడం. సో ఇట్లాంటివన్నిటికీ మనం ఏం చెప్పచ్చు మెటల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ బ్యారింగ్. సో బ్యారింగ్ అంటే ఏంటి అపార్ట్ ఫ్రమ్. సో అది కాకుండా, ఎక్సెప్ట్ ఫర్ అది తప్ప, ఇట్లా అంటాం కదా. సో అవి కాకుండా, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమనొచ్చు బ్యారింగ్ అనొచ్చు. ఓకేనా, సో ఇంకా తెలియాలంటే బిసైడ్స్, దీంతో పాటు అంటాం కదా, అట్లానే అపార్ట్ ఫ్రమ్, ఎక్సెప్ట్ ఫర్ అవి కాకుండా, వీటితో పాటు అంటాం కదా. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేయొచ్చు బ్యారింగ్ అని యూజ్ చేయొచ్చు. సో బ్యారింగ్ అంటే ఏంటి అపార్ట్ ఫ్రమ్. ఓకేనా. నెక్స్ట్ స్లామ్డ్. స్లామ్డ్ సో మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. స్లామ్డ్ అంటే ఏంటి క్రిటిసైజ్. క్రిటిసైజ్ చేయడానికి మనం ఏమనొచ్చు స్లామ్డ్. ఓకేనా. ఇంకోటి ఏమనొచ్చు కండెమ్. సో మీకు హిందీ న్యూస్ పేపర్లో తీసుకుంటే ఎక్కువగా మనకి కండెమ్, స్లామ్డ్ ఇవి ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే పొలిటికల్ ఇష్యూస్లో ఎక్కువగా ఇదే వర్డ్స్ కనపడుతూ ఉంటాయి. కండెమ్, CONDEMN కండెమ్. అలానే స్లామ్డ్ అంటే ఏంటి క్రిటిసైజ్, విమర్శించడాన్ని ఏమంటాం మనం స్లామ్డ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ హిపోక్రసీ అంటే ఫాల్స్నెస్ అంటే తప్పుగా చూపించడం, డూప్లికేట్. సో నటించడం అంటాం కదా, సో అట్లా ఇంజెన్యూన్ అని చెప్పొచ్చు. సో హిపోక్రసీ అంటే ఏంటి ఫాల్స్నెస్. ఓకేనా, హిపోక్రసీ అంటే ఏంటి ఫాల్స్నెస్. నెక్స్ట్ మునిఫిసెంట్. మునిఫిసెంట్ ఏంటి జనరస్. సో జనరస్గా ఉండటం, లిబరల్గా ఉండటాన్ని ఏమంటాం మనం మునిఫిసెంట్ అంటాం. నెక్స్ట్ నడ్జ్. సో నడ్జ్ అంటే ఏంటి ఎంకరేజ్. యాక్చువల్గా నడ్జ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే నెగిటివ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తుంటాం. ఎంకరేజ్ అంటే నెగిటివ్గా ఎంకరేజ్ చేయడం, అంటే ప్రాంప్ట్, ప్రేరేపించడం అంట, పోక్. సో ఇట్లా అనమాట, నెగిటివ్గా ఎంకరేజ్ చేసేటప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్లో, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తాం నడ్జ్ అని యూజ్ చేస్తాం. సో నడ్జ్ అంటే ఒక పక్క ఎంకరేజ్ వస్తుంది, ఎక్కువగా మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం నెగిటివ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అంటే ఏంటి ప్రేరేపించడం, రెచ్చగొట్టడం, సో ఇట్లా అనమాట. సో నడ్జ్ అంటే ఏంటి ఇక్కడ ఎంకరేజ్ అని. నెక్స్ట్ కౌంటర్ పార్ట్ అంటే కరస్పాండెంట్. సో వాటికి తగ్గట్టుగా అంటాం కదా. సో ఈక్వివాలెంట్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి కౌంటర్ పార్ట్. సో ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో కానీ, హిందీ ఎడిటోరియల్లో కానీ, హిందీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కువగా కౌంటర్ పార్ట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో కౌంటర్ పార్ట్ అంటే ఏంటి కరస్పాండెంట్ అంటే ఈక్వివలెంట్, దానికి తగ్గట్టుగా, ఈక్వివలెంట్గా, ఈక్వల్గా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం కౌంటర్ పార్ట్ అంటాం. నెక్స్ట్ కన్కామిటెంట్. సో కన్కామిటెంట్ అంటే ఏంటి అసోసియేట్. సో అసోసియేట్ అవ్వడాన్ని మనం ఏమంటాం కన్కామిటెంట్. ఓకేనా, కన్కామిటెంట్. సో నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ అంటే ఏంటి స్టాప్ చేయడం, సో ఆగటం. హాల్ట్
తెలుసు కదా. హాల్ట్ అన్న కూడా మనకి వస్తుంది స్టాప్ చేయడం. సో ఓకేనా. స్టెమ్ అంటే ఏంటి స్టాప్ చేయడం. నెక్స్ట్ రాయల్ ఇన్. రాయల్ ఇన్ ఏంటది, రాయల్ ఇన్ అంటే ఏంటి డిస్టర్బ్ చేయడం, ఎజిటేట్ చేయడం. ఓకేనా, కదిలించడం, ఎజిటేట్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు, రాయల్ ఇన్ అని చేయొచ్చు. నెక్స్ట్ స్పెల్. స్పెల్ ఏంటి, స్పెల్ అంటే పీరియడ్, టైం. సో కాలం అని చెప్తాం కదా, మనం ఆల్రెడీ ఎరా నేర్చుకున్నామా, ఎపోక్ నేర్చుకున్నామా. సో అట్లాంటిదే స్పెల్ కూడా. సో మనకి ఇలా బోల్డ్ అని సినోనిమ్స్ అయితే వస్తాయి. స్పెల్ అంటే ఏంటి, పీరియడ్, టైం, ఎరా, ఎపోక్. సో ఇలాంటివన్నీ మనకి సేమ్ మీనింగ్ వస్తాయి. ఓకేనా. స్పెల్ అంటే ఏంటి, పీరియడ్, టైం అని. నెక్స్ట్ డెంట్. డెంట్ అంటే ఏంటి, రెడ్యూస్ చేయడం, రిడక్షన్, డిక్రీజ్ చేయడం, వీకెన్ చేయడం అట్లా అనమాట. సిచ్యువేషన్ని మనం వీక్ చేయడాన్ని ఆ సిచ్యువేషన్స్లో. సో వీక్ అయింది, ఈ సిచ్యువేషన్ ఇలా వీక్ అయింది. సో డెంట్ అంటే ఏం చెప్పొచ్చు, రిడక్షన్, రెడ్యూస్, డిక్రీజ్ చేయడం, వీకెన్ చేయడం. సో వీకర్. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటి, బ్రీఫ్ అంటే ఏదైనా సిచ్యువేషన్స్లో బ్రీఫ్గా చెప్పాలి, సమ్మరీగా చెప్పాలి, ఒక్కసారిగా మొత్తం క్లారిటీగా చెప్పాలి అంటాం కదా. సో అప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఇన్ ఏ నట్షెల్ అనొచ్చు. ఏమనొచ్చు, ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటి, బ్రీఫ్లీ అని. నెక్స్ట్ సైడ్ స్టెప్ అంటే అవాయిడ్, అడ్డుకోవడం. సైడ్ స్టెప్ అంటే ఏంటి, అవాయిడ్. ఓకేనా. ఎవేషన్, అవాయిడ్ నేర్చుకున్నామా, ఎవేషన్, అవాయిడ్, సైడ్ స్టెప్, అవాయిడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంప్రూడెంట్ అంటే అన్వైజ్, తెలివి తక్కువగా ఉండడానికి మనం ఏమని చెప్తాం, ఇంప్రూడెంట్. అంటే ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్స్లో కూడా మనం ఏం చెప్పొచ్చు, ఇంప్రూడెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ ద లాంగ్ రన్ అంటే, ఇన్ ద లాంగ్ రన్ అంటే ఏంటి, ఈవెన్చువల్లీ, ఫైనల్లీ అంటాం కదా. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఏమనాలి, ఇన్ ద లాంగ్ రన్. నెక్స్ట్ వన్ మార్క్యూ. ఏంటి మార్క్యూ అంటే, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్, ప్రామినెంట్. సో మార్క్యూ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్ అర్డెంట్. సో అర్డెంట్ అంటే ఏంటి, ప్యాషనేట్. సో అర్డెంట్ అంటే ఏంటి, ప్యాషనేట్గా ఉండడం, ఎంతూజియాస్టిక్గా ఉండడం, సో ఆసక్తిగా ఉండడం. సో ఇట్లాంటివన్నీ మనం ఏం చెప్పొచ్చు, అర్డెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెడెంటరీ అంటే ఏంటి, స్టేషనరీ. సెడెంటరీ అంటే ఏంటి, స్టేషనరీ. సో కదలకుండా ఉండటం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వీక్లీ వొకాబులరీ చూద్దాం.